పెద్దపల్లి జిల్లాలోని నంది పంప్ హౌస్ను బీఆర్ఎస్ మాజీ ప్రజాప్రతినిధులు వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రవిశంకర్, ఎమ్మెల్సీ రమణలు సందర్శించారు. వర్షాలను కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని, ప్రాజెక్టుల విషయంలో మంత్రుల స్థాయి వారికి కూడా అవగాహన లేకపోవడం శోచనీయమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నువ్వు అన్నట్టుగానే గ్రావిటీ ద్వారానే ఈ ఎల్లంపల్లి ఉంటేనే రాష్ట్రమంతా నీళ్లు పారుతాయని అనుకుంటే తెలంగాణ రాక పూర్వం రాష్ట్రంలో నీళ్ళు ఎందుకు లేవు? ఆ రోజు 35 లక్షల ఎకరాలకే నీళ్ళు ఎందుకు వచ్చినాయి? వరి పంట 68 లక్షలే ఎందుకు వండింది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత 1,60,00,000 ఎకరాలలో నీళ్లు ఎట్లా వచ్చినాయి? 2,68,00,000 పంట ఎట్లా వచ్చింది? దీనికి సమాధానం చెప్పాలి. ఒకవేళ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే మీరు కట్టిన మేము కట్టిన ప్రాజెక్టు నుంచే ఇలా నీళ్లు పారుతున్నాయని చెప్పేటువంటి అబద్ధం ఏదైతే చెప్తున్నావో, మరి ఆ ఎల్లంపల్లి నుంచే రాష్ట్రం అంతా 240 టీఎంసీల నీళ్లు వచ్చేటట్టు ఉంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం